ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓచా ఎంత పని చేశారు పిల్లలు. ఈ విషయం సారుకు తెలిస్తే ఏమైనా ఉందా? ఎవరు చెప్పకుండా ఎలా తెలుస్తుంది? చేసిన తప్పు చెప్పకపోతే బయటపడదనుకుంటున్నావా? నాకు తెలిసి అరుంధతి మేడమే మీ అమ్మని మీ సమ్మకు తెలిసిపోయినట్టుంది. లేదు రాథోడ్, మేము చాలా బాగా మేనేజ్ చేసాం. కరెక్ట్. అసలు డౌట్ వచ్చే ఛాన్సే లేదు. లేదు పిల్లలు, మీ సమ్మని చూస్తే నాకెందుకో డౌట్గా ఉంది. కావాలంటే ఇప్పుడు ఫోన్ చేసి చూద్దామా? ఒకవేళ తెలిసిపోతే లిఫ్ట్ చేయకుండా ఇక్కడికే వస్తుంది కదా. వద్దొద్దు, ఆ పని మాత్రం అస్సలు చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్ రాథోడ్, ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేద్దాం. ప్లీజ్ రాథోడ్ ఒక్కసారి ట్రై చేద్దాం. ప్లీజ్. సరే చేయండి. హలో హలో, కొడైకెనాల్లోనే ఉన్నారా లేదా వెళ్ళిపోయారా? నేను హైదరాబాద్కి వచ్చేసాను. ఓ అయ్యో, అవునా? కాల్ చేశారు. మా అక్క కానీ నన్ను కలుస్తానని చెప్పిందా? నేనున్నానో లేదో కనుక్కోమని చెప్పిందా? లేదు లేదు, నేను ఊరికే కాల్ చేసి అడిగాను. అవును, మీ గొంతేంటి అలా ఉంది? ట్రావెలింగ్ చేసి అలసిపోయాను కాబట్టి అలా ఉంది. ఓ సరే, రెస్ట్ తీసుకో. బాయ్. బాయ్. చూసేవా రాథోడ్, మిస్ అమ్మకి మా మీద డౌట్ వచ్చినట్లేదు. అవును, ఇంకెప్పుడు ఫోన్ చేయకండి. చూడండి మేడం, ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఫర్నిచర్ మొత్తం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉండదు. కాకపోతే రెంటే కొంచెం ఎక్కువ. రెంట్ గురించి మీరేం టెన్షన్ పడకండి, ఎంతైనా పర్లేదు. నాకు ఫ్లాట్ లగ్జరీగా ఉంటే చాలు. అలాగే మేడం. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను చెప్పినా మీకు అర్థం కాదు. పోనీ అర్థమయ్యేలా చెప్పండి. నేను బిజినెస్ చేసే దగ్గర నెగోషియేషన్ చేస్తూ ఉంటాను. అర్థం కాలేదు కదా? చెప్పాను కదా అర్థం కాదు అని. నేను చేసేది పేర్లేని బిజినెస్. మీకైతే రెంట్కి ప్రాబ్లం ఉండదు, ఓకేనా? మీరు అలా అన్నారు, బాగుంది. 3 నెలల రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలి. అలాగే, ఇప్పుడే వస్తాను మేడం. హలో, పర్స్లో డబ్బులు తగ్గాయి. నా బ్యాంకుకి కాల్ చేద్దాం. వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడండి. హలో, హైదరాబాద్కి నీ ప్రయాణం ఎలా జరిగింది? బానే ఫాలో అవుతున్నావు. నువ్వు నా బ్యాంక్వి మనం ఫాలో అయ్యి భద్రంగా కాపాడుకోవాలి కదా. అవును, కొడైకెనాల్లో
నువ్వు ఎవిడెన్స్ ఫోన్ నాశనం చేద్దామని వెళ్ళినప్పుడు తీసుకెళ్ళావే, ఎవరా అమ్మాయి? నీ ఫ్రెండా, పార్ట్నరా, లేక అసిస్టెంటా? రే, నువ్వెవరో నాకు తెలియదు గాని తెలుసుకుంటా. నేను నీకు ఎదురుగా నిలబడిన రోజే నీ ఆఖరి రోజు అవుతుంది. ఏంటి మనం దీన్ని బెదిరించడం అంటారా? బెదిరించడం అంటే ఎలా ఉంటుందో నేను చూపించనా? ఆ బాబ్జీ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి వాడి నోరు మూయించావు. ఈ విషయం అమర్కి తెలిస్తే అమర్ నీ గతాన్ని వెతుక్కుంటూ వచ్చి నిన్ను చేరుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. అమర్కి ఫోన్ చేసి ఇదంతా చెప్పనా? వద్దు. ఇది బెదిరించడం అంటే ఇలా ఉండాలి. సరే, నిన్ను బెదిరించడంతో పాటు ఎలా బెదిరించాలో కూడా నేను క్లాసెస్ తీసుకుంటాలే. నాకైతే ఇప్పుడు 10 లక్షలు కావాలి. 10 లక్షలా? మొన్ననే కదా 5 లక్షలు ఇచ్చాను. అది మొన్న అమర్కి నిజం చెప్పకుండా ఉన్నందుకు. ఇవాళ చెప్పకుండా ఉన్నందుకు ఇవాళ కూడా ఇవ్వాలి. ఏయ్, ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే నేనెక్కడి నుంచి తీసుకురావాలి? నేను మరీ అంత దుర్మార్గుని కాను. ఇప్పుడు వదిలే కానీ రేపొద్దున్నే ఇవ్వు. ప్లేసు టైము చెప్తాను, రెడీగా ఉండు. అసలు ఆ బాబ్జీ ఫ్యామిలీని కిడ్నాప్ చేసిన విషయం నాకు చిత్రకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదే. మరి వీడికెవరికో ఎలా తెలిసింది? ఆ చిత్ర ఏమైనా చేస్తుందా? ఆరుని పొట్టన పెట్టుకున్నా ఆ దుర్మార్గుడు దొరికాడని తెలియగానే నాకు చాలా ఆనందం వేసింది నాన్న. ఆనందం కంటే ప్రశాంతంగా అనిపించింది అమర్. ఇకపై ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో అని భయపడాల్సిన అవసరం లేదనిపించింది. ఆరుని చంపిన వాడిని పట్టుకున్నాను, కానీ చంపాలనుకున్న వాళ్ళని ఇంకా పట్టుకోలేదు నాన్న. ఆరుని చంపాలని చూసిన వాళ్ళని పట్టుకునే వరకు ప్రమాదం వెంటాడుతూనే ఉంటుంది నాన్న. ఎందుకంటే బాబ్జీ ఒక ఆయుధం మాత్రమే. దాన్ని ప్రయోగించిన వాళ్ళు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నారు. అసలు మన కుటుంబం మీద పగ పెంచుకునే అవసరం ఎవరికి ఉంటుందో తెలియడం లేదా మరి? వాళ్ళు నా పక్కనే ఉన్నారు నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.